ప్రియదేవుని బిడ్లారా, ప్రతి ఉదయకాలం ఈ దినం దేవుని వాగ్దానం చూస్తూ దేవుని నామాన్ని మహింపరుస్తున్న ప్రియ దేవుని బిడ్డలందరూ ప్రత్యేకమైన వందనాలు. దేవుని బిడ్డారా, ఈ దినము దేవాది దేవుడు మనతో ఏం మాట్లాడుకోతున్నాడు? పరిశుద్ధ లేఖన గ్రంథం నుంచి యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 29వ వచనం చదువుకుందాం. మీ సకలమైన అపవిత్రతను పోగొట్టి నేను మిమ్మల్ని రక్షించును, మీకు కరువు రానియక ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పరుతును. ఈరోజు దేవాతి దేవుడు ఇస్తున్న బలమైన వాక్కు. దేవుని బిడ్డలారా, మిమ్మల్ని అభివృద్ధి పరుస్తానంటున్నాడు. మీ ధాన్యమునకు ఆజ్ఞ జారీ చేస్తానంటున్నాడు. మీకు కలిగిన అపవిత్రత అంతటినీ కూడా పోగొట్టి సమృద్ధి సమాధానాన్ని ఇస్తానని, పరిశుద్ధ పరుస్తానని దేవాతి దేవుడే తెలియజేస్తున్నాడు. కాబట్టి వాగ్దానాన్ని బట్టి చాలా సంతోషించాలి. ఎందుకంటే మనుషులకు ఆజ్ఞ ఇచ్చేవాడు, రాజులకు ఆజ్ఞ ఇచ్చే దేవాతి దేవుడు నీ ఇంటిలో ఉన్న ఆహారానికి ఆజ్ఞ జారీ చేస్తానంటున్నాడు. ఎందుకంటే నా బిడ్డలకి తక్కువ కాకుండా, నా బిడ్డలకి కరువు కాకుండా, నా బిడ్డలకి సమృద్ధి అయిన ఆహారం ఉండాలని చెప్పి నీ ఇంటిలో నీ యొక్క ఆహారం నాకు ఆజ్ఞ జారీ చేస్తానని దేవాతి దేవుడు తెలియజేస్తున్నాడు. దేవుని బిడ్డరా, ఎందుకంటే ఇది చిన్న విషయం అని మీరు అనుకుంటూ ఉండొచ్చు. బైబిల్ గ్రంథంలో సారేపాతు అనే పట్టణంలో 3.5 సంవత్సరాలు భయంకరమైన కరువు ఆ ప్రాంతాన్ని పట్టి పీడిస్తున్న సమయం ఒక సందర్భం ఉంటుంది. ఆ సందర్భంలో మరి ఆ ప్రాంతం అంతా అక్కడ చెట్లు కానీ జంతువులు కానీ మనుషులు కూడా చనిపోయే భయంకరమైన పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతున్న తరుణం అదంతా కూడా. అప్పుడు మరి ఏలియా అనేటువంటి మంచి దైవజనుడు సారేపాతు వెధవరాలు దగ్గరికి, ఆ ప్రాంతం వెళ్ళి ఒక వెధవరాలు ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమె ఆహారం ఏంటంటే కొంతే ఉంటుంది. ఒక 2 రొట్టెలు చేసుకోవడానికి మాత్రమే పిండి ఉంటుంది, చాలా కొద్ది మాత్రమే నూనె ఉంటుంది. అది తిని తన కుమారుడు చనిపోవాలి అనేటువంటి పరిస్థితుల్లో దేవాతి దేవుడు ఏలియా నా ఇంటికి పంపించినప్పుడు ఆ రొట్టెలో ఒక రొట్టె మరి దాసునికి ఇచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఆ ఇంటిలో ఉన్న ఆహారానికి ఆజ్ఞ జారీ చేస్తాడు. ఏమంటే అది తరిగిపోవద్దని, ఆ నూనె తరిగిపోవద్దని, ఆ తొట్టిలోని పిండి తరిగిపోవద్దని ఆజ్ఞ జారీ చేసినప్పుడు ఆ పిండి తరిగిపోదు, ఆ నూనె తరిగిపోదు. వారు రొట్టెలు చేసుకునే అంతా దేవుడు ఆ యొక్క ఆహారానికి ఆజ్ఞ జారీ చేస్తాడు. కాబట్టి ఆ ప్రాంతం అంతా మేబీ ఆమె రొట్టెలు చేసి అందరికి పంచి ఇచ్చి ఉండొచ్చు. ఎందుకంటే పేద వెధవరాలు 2వ అధ్యాయంలోనే ఒక యజమానురాలిగా అక్కడ మార్చబడుతుంది. ఆమె యజమానురాలిగా అక్కడ పిలువబడుతుంది. దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఎవరి దగ్గర ఆహారం లేదు, ఎవరి దగ్గర ఏ పోషణ లేదు. కానీ ఆ ప్రాంతం అంతటికీ ఆహారం పెట్టే అంతగా దేవుడు ఆ బిడ్డని హెచ్చించి ఉండొచ్చు. ఆ విధవరాల్ని దేవుడు దీవించి ఉండొచ్చు. ఆ విధవరాలే అనేకులకు అన్నం పెట్టే బిడ్డగా ఆ ప్రాంతంలో దేవుడు మార్చి ఉండొచ్చు. కాబట్టి యజమానురాలుగా అక్కడ పిలువబడుతుంది. అంటే ఆహారాన్ని దీవించి ఆ పట్టణానికి దీవెనకరంగా ఆ బిడ్డను మార్చినట్లుగా ఈరోజు దేవాతి దేవుడు నీకు తెలియజేస్తున్నాడు. నీ అపవిత్రత అంతటిని నేను తీసివేస్తా, నీకు నూతన వాత్సల్యం ఇస్తా, నిన్ను పరిశుద్ధపరుస్తా. 3వదిగా నీ ఆహారానికి నేను ఆజ్ఞ జారీ చేస్తా. ఎంత అంటే పెట్టే అంతగా, ఇతరులకు ఇచ్చే అంతగా, కష్టంలో ఉన్న వారిని పోషించే అంత, కరువులో ఉన్న వారిని ఇచ్చే అంతగా, వారిని తృప్తిపరిచే అంతగా నిన్ను దీవిస్తానని దేవాతి దేవుడు తెలియజేస్తూ ఉండగా ఈ వాగ్దానాన్ని బట్టి సంతోషించు. ఎందుకంటే సింహపు పిల్లలైన లేమి గలవై ఆకలి కొంటే కానీ ఆయన ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదని దేవాతి దేవుడు తెలియజేస్తూ ఉండగా ఈ వాగ్దానం ద్వారా నువ్వు దేవుణ్ణి ఆశ్రయిస్తూ ఉన్నావు, దేవుణ్ణే వెంబడిస్తూ ఉన్నావు. కాబట్టి కొదువు లేని దీవెన, కొరత లేని దీవెనలతో దేవుడు నిన్ను నింపబోతున్నాడు, నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. కాబట్టి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప దేవా, ఈ దినము మీరు మాకు ఇచ్చిన బలమైన వాక్కును బట్టి నీకు మహిమ. నీ బిడ్డల్ని కరువులో పోషించండి, కష్టంలో పోషించండి. వారి కుటుంబంలో, వ్యాపారంలో, వృత్తుల్లో, ఉద్యోగంలో, వారి యొక్క సమాజంలో, సంఘంలో, లేకపోతే కుటుంబాల్లో, వారి యొక్క ఎక్కడ పనిచేస్తున్నా అక్కడ వస్తున్న ప్రతి సమస్య నుంచి విడిపించాయా. ఎందుకంటే వారిని నిన్ను ఆశ్రయిస్తూ ఉండగా వారిని పోషింప చేయండి, వృద్ధిలోనికి నడిపించి నీ గొప్ప నామానికి మహిమ తెచ్చుకోమని, బర్త్డేస్, మ్యారేజ్ డే చెప్తున్న వారికి దీవెనలు ఇవ్వమని నజరేయుడైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము గొప్ప తండ్రి. ఆమేన్.